ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూర్ణమాల కార్యక్రమం 140వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోన్ కాంబ్లే బాలాజీ గారు, ప్రెసిడెంట్ కపిలవస్తు బుద్ధ విహార్ ట్రస్ట్ వారు అన్నట్ల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా సంత్ కాశీదాస్ గారి 267వ జయంతిని పురస్కరించుకోవడం జరిగింది. అనే ఆశయాలు మనమందరం కూడా ముందుకు కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు మన పోచారం మున్సిపాలిటీలో ఉన్న ఒక అతిపెద్ద ప్రాబ్లం మనమందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తారు. ఈరోజు మహారాష్ట్రలో పుట్టి మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన దాదాపు 300 నుంచి 400 మంది కుటుంబాలు ఇక్కడ మన పోచారం మున్సిపాలిటీలో ఉన్నాయి. ఈ పోచారం మున్సిపాలిటీకి ఇక్కడ 1000 గజాల భూమి ఆ రోజు అక్కడ అది గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. కానీ ఆ భూమిని ఈరోజు వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతుందో ఆ మున్సిపల్ వాళ్ళు ఆ యొక్క భూమిలో సగభాగం తీసుకొని అక్కడ పక్షం కట్టడం జరిగింది. అలాగే ఇంకా మీద ఉన్న 500 గజాలు ఏదైతున్నా దాన్ని కూడా వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ ఆ రోజు వీళ్ళకి ఏ రకంగా అయితే ఆ 1000 గజాలు ఏ రకంగా అయితే అక్కడ బుద్ధ విహార్ కట్టడానికి వాళ్ళకి చెప్పడం జరిగిందో దాన్ని పూర్తిగా వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే భవిష్యత్తులో 100% బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే వీళ్ళకి ఆ యొక్క భూమి రాలేదో కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 100కి 100% ఆ యొక్క భూమిని తిరిగి బుద్ధ విహార్ ట్రస్ట్కి ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కూడా పోరాడతామని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. భూమి ఇవ్వడమే కాకుండా అక్కడ బుద్ధ విహార్ కూడా కట్టి తెలంగాణ రాష్ట్రంలోనే అది ఒక బౌద్ధ క్షేత్రంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలని కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన హృదయపూర్వక తెలియజేసుకొని మనందరి సూచి తప్పకుండా బాధ్యత ఈ యొక్క బుద్ధ విహార్ని కట్టుకోవడంలో మనందరి బాధ్యత కూడా ఉండాలి, మన యొక్క పాత్ర కూడా ఉండాలని కూడా తెలియజేసుకుంటూ నా ఈ యొక్క అవకాశం ఇచ్చిన కూడా హృదయపూర్వక తెలియజేసుకుంటాను. అలాగే గట్కేశ్వర్లో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం అంటే అది ఏ ఒక్క కృషి వల్లనే కాదు, దానికి ముఖ్య కారణం పద్మశ్రీ మిలింద్ కాంబ్లే, పద్మశ్రీ రవి కుమార్ గారు, మేకవదాస్ గారు, అన్న నరసింహరావు అన్న గారు, అన్న చిల్లపురం నారాయణ గారు, విష్ణు గారు, మరియు బాలార్ గణేష్ గౌడ్ గారు, అన్న కృష్ణరాజన్న గారు, మరియు అన్న మేకల నరసింహరావు అన్న గారు, మరియు అన్న ఆనంద్ గారు, వీళ్ళందరూ సాయ సహకారం గట్కేశ్వర ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులు మరియు మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై భీమ్, జై భారత్. महाकारुणिक ईश्वरत्न परम पूज्य बोधिसत्व बाबा साहेब आम्बेडकर इधर ऑर्गेनाइजर जो टीम है प्रबुद्ध भारत इंटरनेशनल सेवा, उनकी जो हार्ड वर्क जो काम देखकर हम बहुत संतुष्ट हैं। इसी के साथ साथ कपिलवस्तु बुद्ध विहार को यहाँ इन्वाइट किया गया, उसके लिए पूरी से मैं आभार व्यक्त करता हूँ। मित्रों, लारा भाई और बहनों, आज कपिलवस्तु बुद्ध विहार के लोगों के लिए बहुत ही खुशी का दिन है, क्योंकि हमें यहाँ 30-32 साल घटकेसर में आए हुए आज पूरे हो रहे हैं, लेकिन इस तरह का बौद्ध लोगों का समावेश का जो प्रोग्राम है आज तक ये घटकेसर के प्रांत में नहीं हुआ है। लेकिन आज प्रबुद्ध भारत इंटरनेशनल सेवा की ओर से आज जो कार्यक्रम किया जा रहा है उसके लिए हमें आज तक का जो प्रयास करे सो खुशी मिल रही है। आज उसके लिए मैं सारी टीम को धन्यवाद देना चाहता हूँ। आज भारत स्वतंत्र होकर पूरे 70 साल होने जा रहे हैं। आज 70 साल के बीच में बाबा साहब ने हमें क्या दिया है? 2570 साल पहले भगवान बुद्ध ने एक धम्म बताया है। वो धम्म में समता, स्वतंत्र, न्याय और बंधुत्व ये बातें बताकर हमें पूरी मानव सेवा करने के लिए एक प्रिंसिपल दिया। आदर्श मानव के ऐसे आदर्श भगवान बुद्ध ऐसे गुरु कहा जाता है। उन्हीं का आदर्श लेकर डॉक्टर बाबा साहेब आम्बेडकर में वो बात आई है। छत्रपति शिवाजी महाराज ने अपने राज्य में ये बातें अंकित कर लोगों की सेवा की है। संत तुकाराम महाराज ने अपने वाणी से, अपने कविता के माध्यम से लोगों को संदेश दिया है भगवान बुद्ध का। उसी के बाद प्रियार स्वामी हो अंधविश्वास के लिए बहुत सारा संघर्ष करके अंधेरे से बाहर निकालने की कोशिश की है। और उसके बाद
डॉक्टर बाबा साहब अम्बेडकर, महात्मा फुले, सावित्रीबाई ने तो और एक आगे जाकर स्त्री मुक्ति का संदेश देकर हमें भारत के स्त्री लोगों को स्वतंत्र बहाल करके शिक्षा प्रचलित की है। मित्र लारा, आज हम जो बात कर रहे हैं ये बाबा साहब की देन है। हम जो श्वास ले रहे ये बाबा साहब की देन है, क्योंकि जो पैदा हुआ माई का लाल, उन्होंने किया हमें माला माल, नहीं तो कुत्ते बिल्ली से भी था हमारा बेहाल। जोहार माई बाप, ऐसी सलाम करने की बात थी, लेकिन बाबा साहब ने हमें यहाँ स्वर्ण उत्सव के माहौल में रहने की आज़ादी निर्माण की है। तो आज 70 साल में हम आज़ाद हैं क्या, ये सवाल आज भी हमें मन में कठिनाई से कठिन शब्द आते हैं और हमारे मन में रोज़ हमें टॉर्चर करते हैं। 70 साल के बाद भी हम स्वतंत्र से जी नहीं पा रहे। 30 साल हुआ हमें घटकेसर मंडल में, यही बाबा साहब का स्टैचू हमें यहाँ मौजूद है, गवाही है। यहाँ के भंडारदास साहब बहुत बड़े लीडर हैं, उनके साथ शेर अली खान के साथ हमने काम किया है, केशव आंजे के साथ में हमने काम किया है, राम रेड्डी साहब के साथ हमने काम किया है, सुधीर रेड्डी साहब के साथ हमने काम किया है। इन तमाम लोगों को हमारी पहचान है, हमने पहचान की है। लेकिन चंद थोड़ी जमीन के लिए हमारे गांव में हमारे लोग जातीयता के नाम से ये बाहर के आए सो लोग करके हमें टॉर्चर करके हमारी जमीन छीन ली जाती है। हमारे ज़मीन में 2005 को एक ग्राम पंचायत का सरपंच हमें तीर्मानम लेटर देता है और उसी के जगह पे बाबा साहब का एक स्टैचू निर्माण होने के बाद हमारी ज़मीन छीन लेके एक फंक्शन हॉल बनाया देता है। मिली जुली थोड़ी सी जगह 500 गज है, 400 गज है, वो तो भी ज़मीन छोड़ो बोले तो हमारे ऊपर पुलिस केस करते हैं, मिलिट्री उतार के हमारे लोगों को अन्याय अत्याचार करते हैं। भाइयों और बहनों, ये राजनीति है या जातीयता है हमें समझ में नहीं आती, लेकिन इतना बड़ा शहर में हम लोग जीते हैं, तो अगर आप लोग हमें हाथ नहीं देते, साथ नहीं देते, तो हम प्रबुद्ध भारत किधर से प्रबुद्ध है, किधर से हम स्वतंत्र है। समता की बात करते हैं, समान तरह से हम जी रहे हैं क्या? आप जैसी सांस ले रहे हैं हमें ऐसी सांस मिल रही है क्या? इस बात पर हम सवाल उठता है। मित्र हो, समता, स्वतंत्र, बंधुत्व, न्याय, ये भारत के संविधान में बाबा साहब ने ये बातें प्रिंसिपल में दिया है। अभी अभी हमने बात की है, हम भारत के लोग समर्पित कर रहे संविधान इस देश के लोगों को, तो हम इस देश के नागरिक नहीं है क्या? ये हमारा सवाल है। हमारे साथ अन्याय ऐसा क्यों होता है? हमारी पहचान क्यों नहीं है? वोट के लिए 1000 बार हमारे घर को आते हैं और हमारा जो काम बोलते हैं तो तुम कितने मुट्ठी भर लोग कैसे बोलते हैं? भाई और बहनों, ये डॉक्टर बाबा साहब अम्बेडकर ने सभी के लिए संविधान बनाया है, सभी के लिए न्याय बनाया है, सभी के लिए अरे निसर्ग की बात देखो, हवा सबके लिए होती है, धूप सभी के ऊपर बरसाती है, वर्षा सबके ऊपर बरसाती है, तो हमारे ऊपर अन्याय क्यों? ये हमारा प्रबुद्ध भारत इंटरनेशनल सेवा के ओर से मेरा एक हमारे एरिया के लोगों को, हमारे मंत्री तंत्री जो भी पद पर है, जो भी कुछ मुझे सुन रहे हैं, हमारी आवाज़ कान खोल के सुनो। हम भी इस भारत के बुद्धिस्ट हैं, हम भी इस भारत के नागरिक हैं, हमें भी वोट का अधिकार है, हमें भी यहाँ जीने का हक है। हमारा हक हमें बहाल करो, हमारे ऊपर जो अन्याय हो रहा है उससे मुक्ति दिलाओ। हम मुक्ति चाहते हैं, हम मुक्ति चाहते हैं। इतना ही 2 शब्द कहकर आपके माध्यम से मैं सभी को हाथ जोड़कर मेरे 2 शब्द यहाँ रखता हूँ।